ఆయన ఏదో స్వస్థత ఇచ్చేవాడు, ఏదో ఆరోగ్యం ఇచ్చేవాడు అన్నట్లుగా యేసుని చాలా మంది చూస్తున్నారు. ఈరోజు యేసు ఎవరో అనేటువంటి విషయాన్ని ఈ పూట త్వరగా మీకు జ్ఞాపకం చేయాలని ప్రభు పేట నేను ఆశపడుతున్నాను. బైబిల్లో యేసు ఎవరో అనేటువంటి సందేహం బైబిల్లో ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళకి మాత్రమే కాదు, కానీ బైబిల్లో కూడా చాలా మందికి యేసు ఎవరో అనేటువంటి సందేహం వచ్చింది. యేసు ఎవరో అనే సందేహం వచ్చింది. ఒకసారి యేసు ప్రభు వారిని ఊరేగించుకుంటూ యెరూషలేం ప్రాంతంలో తీసుకెళ్తుంటే పట్టణమంతా ఆ యేసు ప్రభుని ఊరేగించుకుంటూ తీసుకొస్తుంటే ఆ దావీదు కుమారునికి జయము అని పాటలు పాడుతుంటే, హోసన్నా జయము అని కేకలు వేస్తుంటే ఆ పట్టణంలో ఉన్నటువంటి ప్రజలందరూ కూడా కలవరపడ్డారట. అసలు ఈయన ఎవరో, ఎందుకు ఇలా పాడుతున్నారు అని యేసు ఎవరో తెలియక చాలా మంది యేసును గురించి అభ్యంతరపడినట్లుగా, యేసు ఎవరో తెలియక వారు ఉన్నట్లుగా దేవునికి లేఖలో మనం చూస్తున్నాం. అంత మాత్రమే కాదు, ఒకసారి ఒక వ్యక్తి, ఒక ఆయన ఉన్నాడు. ఎరుకో పట్టణంలో ఒక వ్యక్తి జీవించేవాడు. ఆయన పేరు జక్కయ్య. ఆయన యొక్క ఉద్యోగం ఏంటంటే ట్యాక్స్ కలెక్టర్, పన్ను వసూలు చేసేటువంటి ఉద్యోగం. అట్లాంటి ఉద్యోగం కలిగినటువంటి జక్కయ్య ట్యాక్స్ కలెక్టర్ గా ఉన్నాడు. అతను ఒక యూదుడు. అతను ఆ ట్యాక్స్ కలెక్ట్ చేస్తూ జీవించేవాడు. అతన్ని అంటే మిగతా యూదులందరికీ చాలా కోపం ఉండేది. ఎందుకు అంత కోపం ఉండేదంటే, ఆ రోమన్ గవర్నమెంట్ లో అతడు ట్యాక్స్ కలెక్టర్ గా పనిచేస్తూ యూదుల దగ్గరే వసూలు చేయాల్సిన దానికంటే ఎక్కువ వసూలు చేసి అతడు విపరీతంగా సంపాదిస్తూ ఉండేవాడు. అందుకే జక్కయ్య అంటే చుట్టూ ఉన్న వాళ్ళందరికీ కూడా చాలా కోపం, చాలా అసహ్యం. కాబట్టి జక్కయ్య ఒక పాపిగా చూసేవారు. జక్కయ్య అంటే ఎవరు ఇష్టపడేవారు కాదు. కానీ జక్కయ్య చాలా ధనవంతుడు, బాగా సంపాదించాడు, అన్ని సంపాదించాడు. కానీ ఆ ఊళ్ళో జక్కయ్యకి అంత గౌరవం కానీ అంత మర్యాద కానీ ఎవరు ఇచ్చేవారు కాదు. అట్లాంటి ఈ జక్కయ్య ఒకరోజు యేసు ప్రభు వారు ఎరుకో పట్టణం గుండా యేసు ప్రభు వారు వచ్చేస్తుంటే జనసమూహం ఆయన వెంబడిస్తుంటే ఎవరో విన్నటువంటి మాటల ద్వారా జక్కయ్యకి యేసయ్య ఎవరో అనేటువంటి ఆలోచన వచ్చింది. యేసు ఎవరో చూడాలి అని జక్కయ్య యేసును చూడాలి అని అనుకున్నాడు. వెంటనే జక్కయ్య ఆ ఎరుకో దారిలో యేసు ప్రభు వస్తున్నటువంటి సమయంలో అతడు పరిగెత్తుకుని యేసును చూడడానికని పరిగెత్తుకు వెళ్ళాడు. జనసమూహం యేసు ప్రభుని వెంబడిస్తుంటే చాలా మంది గుంపు కూడా ఉన్నందున జక్కయ్య శారీరకంగా పొట్టివాడై ఉందన యేసుని చూడలేకపోయాడట. సర్లే, ఇంక చూడలేకపోయాను కదా, ఆయన కనబడలేదు కదా, ఆయన చాలా మంది జనసమూహం సమకూడున్నారు కదా అని వెళ్ళిపోకుండా జక్కయ్య అదే దారిలో పరిగెత్తుకెళ్ళి ఒక మేడు చెట్టుకి యేసు ఎవరో చూడాలని కనిపెట్టుకుని యేసు కొరకు కనిపెట్టుకుని ఉన్నాడు. ఈ లోపల యేసు ప్రభు వారు తన శిష్యులతో కలిసి బయలుదేరి ఆ ప్రాంతానికి వస్తున్నసరికి సరిగ్గా యేసు ప్రభు వారు ఏ చెట్టు పైన జక్కయ్య ఉన్నాడో అదే చెట్టు కిందకి నడుచుకుంటూ వచ్చేసరికి యేసు ప్రభు వారు ఒక్కసారి అక్కడ ఆగిపోయి జక్కయ్య వైపు తిరిగి యేసు ప్రభు జక్కయ్యని ఏమని పిలుస్తున్నాడు తెలుసా? జక్కయ్య, త్వరగా దిగిరా అని పిలిచాడు. ఆ మాటకు జక్కయ్య చాలా ఆశ్చర్యపోయాడు. అరే, నేను యేసు ఎవరో చూడాలని వచ్చానే, కానీ ఈయన నా పేరు పెట్టి జక్కయ్య అది దిగు అని పిలుస్తున్నాడే అని ఆశ్చర్యపోయాడు. వెంటనే ఆ యేసయ్య పిలిచేసరికి ఆ మాట విన్నటువంటి జక్కయ్య ఆయన త్వరగా దిగి యేసుని వెంబడించినట్లుగా చూస్తున్నాను. వెంటనే జక్కయ్య యేసయ్యని తీసుకొని అతని ఇంటికి వెళ్ళినట్లుగా మనం చూస్తున్నాం. ఇంటికి వెళ్ళిన తర్వాత జక్కయ్య ఇంట్లోకి తీసుకెళ్ళిన తర్వాత జక్కయ్య జీవితం కంప్లీట్ గా సంపూర్ణంగా ఒక మార్పు వచ్చినట్లుగా లేఖలో మనం చూస్తున్నాం. జక్కయ్య జీవితం మారిపోయింది. అప్పటి వరకు పాపిగా బతికిన జక్కయ్య, అప్పటి వరకు భయంకరమైనటువంటి ఘోరమైనటువంటి స్థితిలో ఉన్నటువంటి జక్కయ్య ఇప్పుడు యేసయ్య దగ్గర నిలబడి అంటున్నాడు, ఇదిగో యేసయ్య, ఇది ఎవరి దగ్గర అయితే నేను అన్యాయంగా తీసుకున్నానో వారికి తిరిగి 4 గంటలు ఇస్తాను. ఎవరైతే బీదలు ఉన్నారో నా దగ్గర ఉన్నటువంటి సగం ఆస్తిని వారికి పంచిపెట్టేస్తాను అని జక్కయ్య తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతటిని పేదలకు పంచిపెట్టి తన దగ్గర ఉన్నటువంటి ఆస్తి అంతటిని ఎవరి దగ్గర అన్యాయంగా తీసుకున్నాడో వారికి 4 గంటలు పంచిపెట్టేశాడు. అప్పుడు వరకు పాపిగా బ్రతికినటువంటి జక్కయ్య నీతిమంతుడైన జక్కయ్యగా మారిపోయాడు. ఒక మంచి వ్యక్తిగా మారిపోయాడు. ఒక ఆశీర్వాదకరమైనటువంటి వ్యక్తిగా మారిపోయాడు. అబ్రహాము కుమారుడుగా అతడు చేర్చబడ్డాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. ఈరోజు త్వరగా ఈ విషయాల్లో నుండి ఒక 3